రోజుల్లో అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ కొనాలంటే ఎన్నో ఆలోచిస్తున్నారు. బెస్ట్ క్వాలిటీ ఉండాలి, ప్రైమ్ లొకేషన్ ఉండాలి, అండ్ అలాగే లగ్జరీ అమ్యూనిటీస్ ఉండాలి అని. వీటన్నిటికి మించి మన బడ్జెట్ లో ఉండాలి అనుకుంటున్నారా? అయితే ఈ ప్రాపర్టీని అస్సలు మిస్ అవ్వకండి. సో హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే 20 ఆఫ్ సెటప్ 100 డేస్ అండర్ ప్రాపర్టీ సిరీస్ ఇన్ హైదరాబాద్. మనం ఈ రోజు 59 రెసిడెన్సీ సెమీ గేటెడ్ ప్రాపర్టీలో ఉన్నాము, అది కూడా ఉప్పల్ భగత్ లో. సో ఈ రోజు చూడబోయే ఫ్లాట్ ఇదే అన్నమాట. రండి చూసేద్దాం. ఇదేనండి మనం చూడడానికి వచ్చిన అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న 3 BHK ఫ్లాట్. దిస్ ఇస్ అ లివింగ్ ఏరియా. ఇదైతే కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి ఈ ఫ్లాట్ కి. సో ఈ ఫ్లాట్ వచ్చేసి కంప్లీట్ గా 2 విండోస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారంటే ఈ లివింగ్ ఏరియాలో. ఒకటి వచ్చేసి కారిడార్ కి కామన్ గా ఉంది, ఇంకొకటి వచ్చేసి గుడ్ వెంటిలేషన్ కోసం అవుట్ సైడ్ అయితే ఇచ్చారు. సో ఇది లివింగ్ ఏరియా. మనం ఇప్పుడు బెడ్రూమ్స్ చూసేద్దాం రండి. సో హాల్ లో నుంచి రైట్ సైడ్ కి వచ్చేసి ఈ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అవ్వచ్చండి. ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ ప్రాపర్ వెంటిలేషన్ తో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ అలాగే చాలా స్పేషియస్ గా కూడా ఉంది. కింగ్ సైజ్ బెడ్ పట్టేలా అండ్ అలాగే కబోర్డ్స్ కోసం అయితే ప్లేస్ అయితే ఇచ్చారు. వెంటిలేషన్ తో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. సరే మనం సెకండ్ బెడ్రూమ్ చూసేద్దాం రండి. సో ఈ బెడ్రూమ్ అయితే హాల్ నుంచి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ లో అయితే ఒక బెడ్రూమ్ ఇచ్చారు. దానికి కామన్ టాయిలెట్ అయితే ఇచ్చారనమాట. సో దాని పక్కనే ఇంకొక బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ బెడ్రూమ్ వచ్చేసి చాలా స్పేషియస్ గా ఉంది అండ్ అలాగే ప్రాపర్ వెంటిలేషన్ తో ఉంది. అండ్ ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి కూడా టీవీ ప్లేస్ లాగా కూడా టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. అటాచ్డ్ వాష్రూమ్ తో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఈ బెడ్రూమ్ ని. సో మనం థర్డ్ బెడ్రూమ్ కి వెళ్ళిపోదాం రండి. ఇది వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ 3. ఈ బెడ్రూమ్ కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు అండ్ అలాగే వెంటిలేషన్ అండ్ వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉందండి. లగ్జరీగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఈ బిల్డింగ్ మొత్తం కూడా. సో టోటల్ 5 ఫ్లోర్స్ తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట. సో మనం ప్రాజెక్ట్ మొత్తం గురించి తెలుసుకోవాలంటే వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఇది ఓన్లీ ఫ్లాట్ మాత్రమే చూపించాను. దీని ప్రాజెక్ట్ హైలైట్స్ ఇవన్నీ కూడా లాస్ట్ లో చెప్తాను, చూడండి. సో ఈ ప్రాపర్టీ వచ్చేసి 5 ఫ్లోర్స్ తో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ అలాగే ఒక్కో ఫ్లోర్ కి 8 ఫ్లాట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 2 and 3 BHK ఫ్లాట్స్ అనమాట. సో చాలా ప్రీమియం లొకేషన్ లో ఉంది. సో ఈ ప్రాపర్టీ మనకు నాగోలాండ్ మెట్రో స్టేషన్ నుంచి 5 minutes మాత్రమే ఉంటుంది. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి అయితే ఉప్పల్ జనతాకి జస్ట్ 2 kilometers డిస్టెన్స్ లోనే ఉంది. NSL అరానాకి జస్ట్ 10 minutes డ్రైవ్. అండ్ అలాగే స్కూల్స్ కాలేజ్ చూసుకున్నట్లయితే ఆర్కే గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ 10 minutes, ఆర్చిడ్ ఇంటర్నేషనల్ స్కూల్ 15 minutes డ్రైవ్ లో ఉంది అండ్ లిటిల్ ఫ్లవర్ జూనియర్స్ కాలేజ్ కి 10 minutes మాత్రమే. సో హాస్పిటల్స్ చూసుకున్నట్లయితే శ్రీ అభయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, స్పార్క్ హాస్పిటల్, కామినేని హాస్పిటల్ ఇవన్నీ కూడా 5 to 10 minutes డిస్టెన్స్ లోనే ఉన్నాయి. ఇంకా షాపింగ్ కాంప్లెక్స్, థియేటర్స్, మాల్స్ అన్ని కూడా వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉన్నాయి. ఈ ఎక్సలెంట్ కనెక్టివిటీతో పాటు మంచి లగ్జరీ అమ్యూనిటీస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. లైక్ 24/7 సెక్యూరిటీ, CCTV సర్వేలెన్స్, 24 hours వాటర్ సప్లై, ఎవ్రీ ఫ్లాట్ ఓనర్ డెడికేటెడ్ స్పేషియస్ కార్ పార్కింగ్, వాటర్ మేనేజ్మెంట్ కోసం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు. సో అండ్ అలాగే ఈ ప్రాజెక్ట్ లో 2 BHK ఫ్లాట్స్ వచ్చేసి 1188 నుంచి 1251 SFT వరకు ఉన్నాయి అండ్ జస్ట్ 75 lakhs కే. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ మీద లేదా డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి అండ్ అలాగే మీ సైట్ విజిట్ ని బుక్ చేసుకోండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వెంటనే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రీమియం లుక్ లో ఉన్న అఫోర్డబుల్ ప్రాపర్టీస్ కోసం మన పేజ్ ని ఫాలో కొట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.